పెద్దపల్లి జిల్లాలో బైపాస్ రోడ్ నిర్మాణం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పెద్ద కలవల గ్రామం వద్ద అధికారులు ఏకపక్షంగా రైతుల భూముల్లో మార్కింగ్లు వేయడంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. పెద్ద కలవల గ్రామం వద్ద భూములు కోల్పోతున్న బాధితులకు నల్ల మనోహర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ముందస్తు సమాచారం లేకుండా కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా రైతులు పొట్టకొట్టడం దుర్మార్గం అన్నారు. గతంలో రకంగా ఉన్న బైపాస్ రోడ్ ప్రణాళిక ఇప్పుడు అధికార పార్టీ నేతల స్వార్థం కోసం బడా వ్యక్తుల అక్రమ కట్టడాలను కాపాడటం కోసం మార్చారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఈ అనాలోచిత సర్వే వల్ల దాదాపు 15 ఎకరాల సారవంతమైన భూమి నాశనం అవుతుందని, ఒక్క రైతుకు 3 ఎకరాల వరకు భూమి పోతే ఆ కుటుంబాలు రోడ్డును పడతాయని మనోహర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి సర్వేను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూ సేకరణకు ప్రయత్నిస్తే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేపీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి హెచ్చరించారు. నిజంగా కూడా అందరు రైతులే, మరి బైపాస్ అనేది కూడా అవసరమే కనుక ఈ రైతుల మధ్యలో గొడవ పెట్టించే విషయం బాగాలేదు. ఏదైతే మీరు ముందు తీసుకున్నారో దాని ప్రకారం పక్కగా ఇది అట్లా కిందికి వెళ్ళి వస్తే కూడా అదంతా అలైన్మెంట్ కూడా సరిగా లేదు. కింది నుంచి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సర్కిల్ కూడా బాగుంటుంది కనుక మరి ఉన్నదాన్ని ఏర్పాటు చేయడంలో ఏమి ఇబ్బంది ఉంది? మీరు ఎందుకు ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు? స్థానిక ఎమ్మెల్యే గారు, మరి కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించి దీన్ని ప్రాపర్గా ఇచ్చేసి రైతులను కాపాడాలి. ఇదంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కనుక నేను కోరుతా ఉన్నా, ఒకసారి జీవో వచ్చినాక మళ్ళీ క్యాన్సిల్ చేయడం అనేది విచిత్రంగా ఉంది. మరి ఇందులో రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తూ ఉన్నారు? ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థలో అందరినీ రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. దీనికోసం నేను ఏం చెప్తా ఉన్నానంటే ప్రాపర్గా ప్లానింగ్ అనేది ఉండాలి. గవర్నమెంట్కి ఒక ఇది లేదు, ఎవరేది చెప్తే అదే ప్రలోభాలకు గురవుడు రకరకాల. మరి దీనికి గవర్నమెంట్ ఏ విధంగా నిజంగా బాధ అవుతుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే విధానం ఉండాలి. కానీ ఇదేమైనా చిన్నపిల్లల ఆటల్లాగా చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. మరి సరైన విధిలో పద్ధతిలో మరి తొందరగా ల్యాండ్ సేకరణ చేసి బైపాస్ తొందరగా పూర్తి చేయాలని బీజేపీ